అనుగ్రహమే కదా కావాలి. అందుకని 3 మాటలు మంగళ ఇమ్మని ప్రయోగం చేశారు. ఇందులో చేసినప్పుడు చిత్రం ఏంటంటే భక్తి కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క పరితాపమును తీసేస్తుంది. పరితాపమును తీసేసి వాళ్ళకి ఆ తాప కారణము తీసి వాళ్ళు సంతోషించడానికి కావలసిన కారణాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఆపద తీసేస్తుంది, శుభాన్ని ఇచ్చేస్తుంది. ఇవ్వగలిగినది ఎవరో ఆవిడ కామాక్షి. దానికి ఆవిడ చూసేది ఏమిటి? ఆ భక్తి ఉందా? అదొక్కటే చూస్తుంది. నా యందు ఆ గౌరవము ఆ భక్తి ఉన్నవాడేనా? అప్పుడు ఆవిడ తాపమును తీస్తుంది. తాపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక తాపమని, ఆది భౌతిక తాపమని, ఆది దైవిక తాపమని ఉంటాయి. ఇందులో ఆధ్యాత్మిక తాపము అంటే వాత పైత్య శ్లేష్మము వలన కలిగేటటువంటి దుఃఖం. శరీరానికి వచ్చేటటువంటి రోగముల సంఖ్య కూడా చెప్తుంది శాస్త్రం. ఒక్కొక్క దానివల్ల ఇన్ని రోగాలు వస్తాయి అని. అయితే ఒకటి నిజంగా చెప్పాలి అంటే రోగం అనేటటువంటిది రాకుండా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏదో వస్తుంటాయి, కానీ నువ్వు దానికోసం మరీ బొత్తిగా అన్యాయంగా ఏదో మరీ తప్పనిసరి పరిస్థితి అయ్యి అసలు నేను కదలలేనంటే ఏమో వేరేమో, కానీ అసలు జీవిత ప్రయోజనాన్ని ఎలా పాటు చేసుకుంటావు? అప్పుడు ఆయుర్దాయానికి ప్రయోజనం ఏమైంది? దాన్ని సద్వినియోగం చేయడం ఎట్లా? మరి దాన్ని వదిలిపెట్టేయడమే అలాగా కాకుండా దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం కూడా జరగాలి. అక్కడే కొంత పూనిక, ధైర్యము, ధృతి అవసరమవుతాయి. కాబట్టి ఆధ్యాత్మిక తాపము అంటే వాతము, పైత్యము, శ్లేష్మ వలన కలిగేటటువంటి రోగముల వలన దుఃఖం. ఆది భౌతిక తాపము అంటే పాములు కనపడడం, క్రూర మృగాలు కనపడుతూ ఉండడం, దొంగలు పడుతూ ఉండడం, ఇలాంటివి ఆది భౌతిక తాపం. ఆది దైవికములు అంటే పెద్ద పెద్ద గాలివానలు రావడం, పిడుగులు పడ్డం, పూర్ణ వాన, ఎంత వానంటే వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయేంత ప్రమాదాలు ఏర్పడడం, ఇవన్నీ ఆది దైవికములు. ఈ తాపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది మనసుని వేడెక్కిస్తుందో, అంటే బాధ. మనసుకి ఒక పెద్ద బలహీనత ఉంటుంది. దానికి ఉన్న బలహీనత ఏంటంటే మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసుకోకపోతే దానికి ఏదో ఒక దాన్ని పట్టుకుని మిగిలిన దాన్నన్నింటినీ వదిలిపెట్టడం నేర్చుకుంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక వ్యక్తికి కాలు మీద కొద్దిగా కురిపేసింది. ఆయన ఇక ఏమీ చేయడు. ఆయన ఏమంటాడంటే రండి భోజనానికి. ఎలా రాను? కాలు మీద కురుపు అంటే ఆయనకి పట్టుకెళ్ళి పెట్టాలి. స్నానం చెయ్యి. ఎలా చేయను? పైన పోసుకుంటే పాదాల మీద పడవు అంటాడు. ఏమండి కాళ్ళు అలా ఉన్నాయి, కడుక్కో. ఎలా కడుక్కో? ఆయన జీవితంలో నువ్వు ఇంకా ఏం చెప్పు, ఆయన రోగం దగ్గరికి వెళ్తాడు తప్ప దాన్ని విస్మరించి ఇంకొకటి మాట్లాడతాడు. అంటే మనసుకి ఉన్నటువంటి బలహీనత అది దాన్ని పట్టు కూర్చుంటుంది. పట్టు కూర్చుని అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దేన్ని మాట్లాడినా ఏది చెప్పినా దాన్ని పట్టుకుని నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది ఎలా చేయనని అడుగుతుంటాను. ఒక్కొక్కడు ఏమంటాడంటే అది ఉంది కాబట్టి నేను చేయడం మానేస్తే నా ఆయుర్దాయానికి ప్రయోజనం ఏమిటి? అందుకని నేను చెయ్యడానికి మార్గాన్ని వెతుక్కుంటానంటే చేస్తూ ఉండడంలో దీన్ని మర్చిపోతాడు. అప్పుడు అప్పటిది మనోబలం. ఆ మనోబలం ఉన్నవాడు అంత మరీ లెక్క పెట్టుకుని వశపడిపోకుండా ఉండగలుగుతాడు. తాపము అని ఎందుకంటారంటే వేడి తగులుతోంది అనుకోండి, మీ దృష్టి ఆ వేడి మీదే ఉంటుంది. చాలా వేడిగా ఉందండి, పక్కన వేడిగా ఉందండి అంటుంటాడు. తాపము మనో సంబంధము. మనసులో తాపం కానీ బయలుదేరింది అనుకోండి దేనివల్ల అయినా, ఇంకా అది ఏం చేస్తుందంటే దాన్ని పట్టు కూర్చుంటుంది.